సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో అటవీ భూముల్లో చెట్ల నరికివేత, అటవీ భూముల కబ్జా వివాదంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మంగళవారం స్పందించారు. గత మాజీ ఎమ్మెల్యే సొంతూరులోనే ఇదంతా జరిగిన కళ్ళు నోరు మూసుకున్నావా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అటవీ భూములు కబ్జాకు గురైన మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని మండిపడ్డారు. కబ్జాకు గురైన అటవీ భూమిని తిరిగి రికవరీ చేసేందుకు ఇదివరకు అటవీ శాఖ అధికారులతో మాట్లాడినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో అటవీ భూముల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదివరకే అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తూ ప్రజలు సైతం అటవీ భూముల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అటవీని కబ్జా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అది ఈ ప్రభుత్వంలో జరిగింది. గతంలో 5-6 ఏళ్ల కింద జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక దాంట్లో రాజకీయం చేయకుండా ఒకటే పత్రిక ముఖం చెప్తా వచ్చినాము. ఎక్కడైతే అటవీ ప్రాంతం కబ్జా గురవుతుందో దాన్ని మళ్ళీ రీటేక్ చేసి మన అవసరం పెంచులు చూపించారు. సో ప్రభుత్వం మనకు అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా మనకు వన మహోత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, వారోత్సవాలు. సో తప్పకుండా ఈ రాబోయే వర్షకాలంలో మొత్తం కూడా అన్నీ కూడా పెంచి కొట్టి ఎక్కడైతే అక్కడ చెప్పుకున్నట్టు కార్యక్రమం. దయచేసి నేను జిల్లా ప్రజలకు, తర్వాత ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి మీరు చెట్లను నరకకండి, దయచేసి మీరు అటవీ సంపదను డ్యామేజ్ చేయకండి. మీరు ఎక్కడైనా డ్యామేజ్ చేస్తే మళ్ళీ మీ మీద కేసులు కావడం ఇదంతా కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను పూర్తిగా రైతులు ఎవరైతే గ్రామస్తుల పక్షాన్ని నేను చెప్తా ఉన్నానో, నేను ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైనా కానీ అటవీని నరికినట్టయితే వాళ్ళను శిక్ష తప్పదు. మరి వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే దాంట్లో కొంచెం రాజకీయం జరిగింది.